హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిలాని. ఈరోజు ఈ వీడియోలో తిరువనంతపురం నుంచి కంచి వరకు ఎలా కవర్ చేశానో మొత్తం చెప్తాను. ఫస్ట్ హైదరాబాద్ నుంచి తిరువనంతపురంకి ల్యాండ్ అయిన తర్వాత అత్కుల్ దేవి టెంపుల్ అనేది చూసేసుకుని అటు నుంచి కేవ్ టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి ఇక్కడ బోటింగ్కి వచ్చాం. బోటింగ్ అంటే ఎప్పుడు నేను చెయ్యాలి అనుకోలేదు, చేసినట్టు కూడా నాకు గుర్తులేదు. కానీ ఈసారి నా భయాలన్నిటినీ పక్కన పెట్టేసి సముద్రం లోపలికి దేవరలాగా ఇది మన దేవర కథ అనుకుంటూ బోట్ వేసుకుని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఇంగ్లీష్లో బాగానే మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఏమీ రాలేదు. ఇప్పుడు చూస్తే ఇదే మన బోటింగ్. వెళ్ళిన తర్వాత సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి మొత్తం చూపిస్తున్నారు. పోర్ట్ ఏరియా అంటే ఏంటి అండ్ అదర్ టెంపుల్స్ ఇంకా వేరేవన్నీ కూడా కవర్ చేసి ఒక్కొక్కటి చూపించడం జరిగింది. బోటింగ్ అయిపోయాక పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అటు నుంచి కన్యాకుమారి వచ్చేసాం. కన్యాకుమారిలో హోటల్ మాదిని అనే ఒక మంచి హోటల్ దొరికింది. ఆ హోటల్లో చెక్ ఇన్ చేసి మంచిగా పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీద నుంచి ఇది వ్యూ. ఇది కన్యాకుమారి అమ్మవారి గుడి అనుకున్నా, కానీ అది గుడి కాదు, వివేకానంద స్టాట్యూ అన్నమాట. ఇదంతా కూడా టెర్రస్ నుంచి కన్యాకుమారి సన్ రైజ్ వ్యూ. మొత్తానికి అరౌండ్ 7 o'clockకి కొంచెం లేట్గా సన్ రైజ్ అయింది. ఆ సూర్య భగవంతుడికి నమస్కరించుకుని అక్కడ నుంచి కన్యాకుమారి అమ్మవారి దర్శనంకి వెళ్ళి అటు నుంచి క్రూజ్ ఎక్కేసాం. క్రూజ్కి టికెట్స్ ఆన్లైన్లో ఉంటుంది, కౌంటర్ దగ్గర ఉంటుంది. బట్ బెటర్ ఆన్లైన్లో చేసుకోవడం. దానికి ఒక పెద్ద లైన్ ఉంది. బాగా యుద్ధాలు చేసుకుని ఆ లైన్లో నుంచుని మొత్తానికి క్రూజ్ ఎక్కిన తర్వాత వివేకానంద మెమోరియల్ ఇందాక మనం వీడియోలో చూపించినట్టు ఆ స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ స్టాచ్యూకి ఆనుకుని ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటుకుని వెళ్తే ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. మొత్తానికి మనం ఆ క్రూజ్ జర్నీ చేసేసి వివేకానంద మెమోరియల్కి వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది అదే వివేకానంద స్టాచ్యూ. వామ్మో, మామూలుగా లేదండి బాబు ఈ క్రూజ్. ఎందుకంటే అటు ఊగుతూ ఆల్మోస్ట్ టైటానిక్ సినిమా చూసేస్తానేమో అని భయం వేసేసింది. బట్ దేవుడి దయ వల్ల ఏమీ అవ్వలేదు. ఇక్కడ నుంచి మనకి వివేకానంద స్టాచ్యూ కనిపిస్తుంది కదా, కానీ దగ్గరికి వెళ్తే మనకి ఇంకేం కనపడదు. ఇదే మేము ఎక్కిన క్రూజ్. సూపర్గా ఉంది అని చెప్పలేం, కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేను ఇందాక ఒక బ్రిడ్జ్ ఉందని చెప్పా కదా, లెఫ్ట్ సైడ్ అదే బ్రిడ్జ్. కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూ ఉంది, కొన్ని వర్క్స్ అవుతున్నాయి. చాలా పెద్ద లైన్ ఉంది షిప్కి వెళ్ళడానికి రావడానికి. క్రూజ్ కాకుండా ఇంకా అదర్ బోట్స్ కూడా ఉన్నాయి. వాటికి ఎక్కడానికి తల ప్రాణం తోకకైతే వచ్చింది. ఇక్కడ చూస్తే ఇది అండి వ్యూ. అసలు చూస్తూ బతికేయచ్చు కదా, ఎంత అందంగా ఉంది చూడండి. మొత్తానికి వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వచ్చాం. అస్సలు కనేపించరు, దగ్గరికి వెళ్తే అంత పెద్ద స్టాచ్యూ ఎలా కట్టారో నాకైతే తెలీదు. కాబట్టి కింద ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి పైకి వస్తే ఇది వ్యూ. ఈ తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి వివేకానంద స్టాచ్యూ వస్తుంది. ఇక్కడ నుంచి మేము కనెక్టింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. ఇది ఒక గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పచ్చు. వర్క్స్ ఇంకా జరుగుతూనే ఉంది. అందాక ఓపెన్ అయితే చేశారు. ఇలా గ్లాస్ బ్రిడ్జ్ మీద మనం నడుచుకుంటూ పక్కనున్న చిన్న టెంపుల్ అండ్ అదర్ చూడటానికి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత బాగుందంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది. కొత్తది కదా, కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది కింద రాళ్ళు, ఆ తర్వాత అక్కడ వాటర్. చాలా బాగుంది చూడటానికి, చాలా అద్భుతంగా అనిపించింది. ఆ గ్లాస్ బ్రిడ్జ్ దాటుకుని వచ్చేసింగానే ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళు వస్తున్నారు, ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు వస్తున్నారు, అన్ని రకాల ఏజ్ వాళ్ళు వస్తున్నారు. చాలా సేఫ్. కాకపోతే మీకు సముద్రం అంటే భయం ఉండకూడదు, ఉన్న నాలాగా కవర్ చేసేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించా కదా, ఇదంతా సముద్రం ఇలాగ కనిపిస్తుంది. ఈ నీళ్ళు కలర్ చూసిన తర్వాత కూడా ఎవరికైనా రాకుండా అక్కడే ఉండిపోవాలనిపిస్తుందా? ప్రసక్తి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా వివేకానందుడికి ఒక చిన్న టెంపుల్ కట్టడం జరిగింది. అండ్ తర్వాత ఇంకా చిన్నగా అక్కడ చూసుకోవడానికి చాలా ఉన్నాయి. మెయిన్గా అక్కడ నుంచి వాటర్ చూస్తూ ఎన్ని రోజులైనా గడిపేయచ్చు, అంత ప్రశాంతంగా ఉంది. కానీ గాలి వస్తుందండి, ఎవరైనా కొట్టుకుని వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ అంకుల్ మటుకు బాహుబలి లాగా
సాహోరే బాహుబలి అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. చూసారా, అది వివేకానంద స్టాట్యూ. అది బ్రిడ్జ్, అది దాటుకుని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మంచిగా వ్యూ చూసాం. ఈ సముద్రం అంతటిని చూసి మళ్ళీ బ్యాక్ టు ది అదర్ సైడ్. సో ఇలాగా క్రూజెస్ అండ్ అదర్ బోట్స్ కంటిన్యూస్గా వస్తుంటుంది కాబట్టి లైన్లో మళ్ళీ వెయిట్ చేయాలి బాగా. అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఒక బోట్ దొరికింది. ఈసారి మటుకు ఓపెన్ బోట్, క్రూజ్లా క్లోజ్డ్గా కాకుండా ఓపెన్గా దొరికింది కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ నుంచి మనకి అంత కనిపిస్తుంది, క్రూజ్లో అంత ఎక్కువ కనపడదు. బట్ ఈ బోట్లో మీరు చూస్తే 360 డిగ్రీస్లో మొత్తం సముద్రం, ఆ తర్వాత కన్యాకుమారి సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇదే నేను చెప్పిన ఆ వివేకానంద స్టాట్యూ, ఆ చిన్న టెంపుల్, కనెక్టింగ్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనము బోట్కి అక్కడ దాకా వెళ్తాం, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తాము. ఎంత బాగుందో చూడండి ఇదంతా. కానీ మనోళ్ళు మొత్తం ప్లాస్టిక్తో పొల్యూట్ చేసేస్తున్నారు. ఏం చేస్తాం. ఆ తర్వాత మేము బస్ తీసేసుకుని అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళాం. ఇది మటుకు పెద్ద స్టంట్ అండి. అన్ఎక్స్పెక్టెడ్. బస్సు ఎలాగ మాట్లాడాలో కూడా మాకు తెలియట్లేదు, ఎందుకంటే మొత్తం తమిళ్లో రాసుంది, ఇంగ్లీష్లో కూడా రాసలేదు. కానీ 100% మేము రోడ్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ సేఫ్టీ పర్పస్ కోసం బస్ తీసుకున్నాము. అండ్ బెటర్ మీరైతే ట్రైన్ తీసుకోవటం. రామేశ్వరంకి వెళ్ళే దారి, ఆ రూట్ కూడా చాలా బాగుంది. కొండలు చూసారా, ఎంత మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలాగ వెళ్ళిపోయాం రామేశ్వరం. రామేశ్వరంలో ఒక మంచి హోటల్ దొరికితే అక్కడ చెక్-ఇన్ చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టెంపుల్ వచ్చి, ఇదిగోండి ఇది రామనాథ స్వామి టెంపుల్ చూసేసుకుని అక్కడి నుంచి ధనుష్కోడి వచ్చేసాం. ఇది ఎండ్ పాయింట్ అనమాట, ఇంకా ఇండియాకి ఎండ్ పాయింట్. 360 డిగ్రీస్లో మనకి సీ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత తొందరగా వచ్చినా సరే మేము జనాలైతే బాగా ఉన్నారు. ఎలాగైనా సముద్రంలో కాలైనా తడుపుదామని ఇలాగ నడుచుకుంటూ సీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే ఎవరికైతే వాటర్లో దిగడానికి వీలు పడదో ఇలా కాలు ఒక్కటే తడిచే మార్గం ఉంటుంది. అలా తడుచుకుంటూ మేము సీ చూసేసి అక్కడ నుంచి విభీషణుడి టెంపుల్, శ్రీరామ్ టెంపుల్ రెండు ఉంటే చూసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే బ్రిడ్జికి అటువైపు ఇటువైపు వాటర్ ఉండి రెండు కళ్ళు అసలు సరిపోలేదు చూడడానికి. ఇది రాము టెంపుల్ దగ్గర నుంచి వ్యూ చాలా బాగుంది. రాము టెంపుల్ కూడా. రాము టెంపుల్ చూసేసుకుని మేము మళ్ళీ ట్రైన్ ఎక్కేసి పంబన్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాం. ఇది పంబన్ బ్రిడ్జ్ ఎంత బాగుందంటే చెప్తున్నా కదా, రెండు కళ్ళు అస్సలు సరిపోదు. ఇటువైపు అటువైపు రెండు వైపులా సముద్రం, ఒకవైపు ఏమో పడవలు. ఈ ట్రైన్ జర్నీ అయితే అమేజింగ్ అండి, చెప్తున్నా రెండు కళ్ళు అస్సలు 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 సరిపోదు. చాలా బాగుంది. మొత్తానికి ట్రైన్ ఎక్కేసి మేము మదురైకి వెళ్ళిపోయాం. మదురైలో మీనాక్షమ్మ టెంపుల్ చూసేసుకుని పడుకుని పోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి త్రిచి శ్రీరంగం చూద్దామని చెప్పేసి ట్రైన్ పట్టుకుని వెళ్ళాము. త్రిచిలో ఫోర్ట్ పైన గణపతి టెంపుల్ ఉంటుంది. ఈ గణపతి స్వామి టెంపుల్ మస్ట్ విజిట్. చాలామంది స్కిప్ చేయాలనుకుంటారు, బట్ అక్కడి నుంచి కిందకి చూస్తే మనకి విజయవాడలో కనకదుర్గమ్మ గుడి నుంచి చూస్తే ఎలా అనిపిస్తుందో అలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి, 300 స్టెప్స్ ఉంటాయి. అది ఎక్కుతూ వెళ్ళాలి. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది గణపతి స్వామి టెంపుల్. అక్కడ దాకా వెళ్ళాలంటే 300 స్టెప్స్ ఎక్కాలి. నేను 300 స్టెప్స్ చాలా తక్కువ టైమే, ఎవరికైనా చాలా తక్కువ టైం పడుతుంది. ఆ 300 స్టెప్స్ ఎక్కే మధ్యలో చాలా టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ కవర్ చేసుకుని మొత్తానికి మేము పైకి ఎక్కి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తుంటే ఇంకా ఇక్కడే చెప్తున్నాం కదా, ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ గద్దలే, ఇక్కడ మొత్తం గద్దలే తిరుగుతుంది. కానీ ఈ గద్దల మధ్యన ఒక గాలిపటం ఉంది. అది చూసి నేను ఏంటిది తేడాగుంది అనుకున్నా. ఆ తర్వాత అది గాలిపటం అని తెలిసి నవ్వు ఆపుకోలేకపోయాను.
ఇది చూసుకుని మేము అక్కడి నుంచి శ్రీరంగంకి వెళ్ళాం. ఈ శ్రీరంగంకి ట్రిచీకి మధ్యన ఓన్లీ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, జస్ట్ లైక్ మన వారధి లాగా. గుంటూరు నుంచి విజయవాడకి మధ్యలో వారధి ఉంటుంది కదా, ఆ వారధిలాగా బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చాలా చిన్న బ్రిడ్జ్. దాటిన తర్వాత శ్రీరంగం వస్తుంది. అక్కడ గణపతి స్వామి టెంపుల్ నుంచి మనకి శ్రీరంగంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కనిపిస్తుంది కొండ మీద నుండి. మేము ఇక్కడ మళ్ళీ ఒక మంచి హోటల్ దొరికింది. నేను హోటల్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మేము రంగనాథ స్వామి టెంపుల్కి ఆనుకున్న ఈ హోటల్ తీసుకున్నాము. వాకబుల్ డిస్టెన్స్, చాలా అంటే చాలా బాగుంది హోటల్ మెయింటెనెన్స్ కానీ రూమ్స్ కానీ. మేము హోటల్లో చెక్ఇన్ చేసేసి జంబుకేశ్వర్ టెంపుల్ చూసుకుందామని చెప్పి వచ్చాము. జంబుకేశ్వర్ టెంపుల్ కూడా చాలా బాగుంది. శివుడి లింగం కింద ఉంటుంది. అది చూసుకుని నైట్ పడుకుని ఎర్లీ మార్నింగ్ మేము శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఇది శ్రీరంగనాథ స్వామి టెంపుల్ మార్నింగ్. లోపల మేము అరౌండ్ 5:10, 5:15 కల్లా లోపలికి వచ్చేసాము. దర్శనం అయిపోయేసరికి కొంచెం టైం పట్టింది. అండ్ ఇప్పుడు అరౌండ్ 6:30 అలా అయింది. చాలా అంటే లోపల చాలా ప్రశాంతంగా ఉంది. చాలా టెంపుల్స్ ఉంటుంది. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత అమ్మవారిది కూడా ఉంటుంది. అమ్మవారిది, రాముడిది, అలాగ చాలామంది టెంపుల్స్ లోపల ఉన్నాయి. అవన్నీ చూసుకుని మేము మళ్ళీ త్రిచి బస్ స్టాండ్కి వచ్చాం. ఇక్కడ చెప్పాలండి, త్రిచి బస్ స్టాండ్ అనేది బస్ స్టాండ్లానే లేదు. ఇది నాట్ లెస్ దాన్ ఎయిర్పోర్ట్ అని చెప్పాలి. అంత నీట్గా, హైజీన్గా చాలా బాగా కట్టారు. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అయిపోయాక మేము తంజావూరు వచ్చాము. ఇక్కడ బృహదీశ్వర టెంపుల్ చూసుకోవడానికి. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ లార్జెస్ట్ టెంపుల్ అయితే ఇది కూడా దానికి ఏమాత్రం తీసిపోదు అన్నట్టుగా చాలా పెద్దగా విశాలంగా కట్టారు. ఇది మన శివుడు లోపల. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే పైన ఎన్నో కేజెస్ ఆఫ్ గ్రానైట్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ గోపురం పైన. అలాగే ఇప్పుడు మీరు చూసిన పెద్ద గోపురం షాడో ఎటువైపు పడదు. సో బేసికల్గా ఏదైనా గోపురం ఉంటే ఆ షాడో ముందు కానీ వెనకాల కానీ ఎలాగైనా పడాలి కదా. ఇక్కడ అదే ప్రత్యేకత. ఇక్కడ ఎలాంటి వైపు మీరు ఆ పెద్ద గోపురం యొక్క షాడో చూడరు. అండ్ ఈ టెంపుల్ ముందు ఒక పెద్ద నంది ఉంది. చాలా అంటే పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. ఈ టెంపుల్లో పులిహోర కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి కుంభకోణం వెళ్ళాము. కుంభకోణంలో హోటల్లో చెక్ఇన్ చేసుకుని కొంచెం విశ్రాంతి తీసుకుని ఆది కుంభేశ్వర్ టెంపుల్, స్వామిమలై టెంపుల్ చూసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది మటుకు ఆది కుంభేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ లోపల కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మేము వెళ్ళిన టైం ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం, అందుకే మాకు పూజ జరిగింది. పూజ జరిగిన తర్వాత తీర్థం తీసుకుని అటు నుంచి మేము బయటికి వచ్చేసి రెస్ట్ తీసేసుకుని పడుకున్నాము. మార్నింగ్ లేచి నవగ్రహ టెంపుల్ చూసుకుని మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకుని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా ఐరావతేశ్వర టెంపుల్కి వచ్చాం. ఈ ఐరావతేశ్వర టెంపుల్ అంతమంది అసలు ఉండరు అండ్ చాలా లేట్గా తెరుస్తారు. ఎందుకు ఏంటి అన్నది నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ రామచిలుకలు ఉన్నాయి. ఎంతో ప్రశాంతంగా ఉంది టెంపుల్. చాలా అంటే చాలా అద్భుతంగా మెయింటైన్ చేయొచ్చు. కానీ లోకల్స్ కూడా చెప్పారు ఈ టెంపుల్ని అంత ఎక్కువగా అంత ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పారు. ఎందుకన్న విషయం తెలీదు. కానీ మేము మటుకు ఎర్లీగా 7 o'clock కల్లా టెంపుల్కి వచ్చాము. తర్వాత పంతులు గారు అరౌండ్ 8 o'clockకి అలాగ వచ్చి దీపారాధన చేశారు. మేము దండం పెట్టేసుకుని టెంపుల్ చుట్టుపక్కల మంచిగా చూసేసుకున్నాం. ఆ తర్వాత చిదంబరంకి వెళ్ళాం. చిదంబరంలో నటరాజ స్వామి టెంపుల్ని దర్శించుకున్నాం. ఇదే ఆ నటరాజ స్వామి టెంపుల్. లోపల కూడా నటరాజ స్వామిని చూడటానికి ఫారినర్స్ కూడా ఉన్నారు. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎస్పెషల్గా డ్యాన్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అక్కడి నుంచి మేము కంచికి వెళ్ళిపోయాము. కంచిలో మళ్ళీ నైట్ రెస్ట్ తీసుకుని మార్నింగ్ ఈ పాష్ ఆటోలో కంచి కామాక్షి టెంపుల్కి వెళ్ళాము. కంచి కామాక్షి టెంపుల్లో కూడా దర్శనం చాలా బాగా జరిగింది. లోపల ఈ టెంపుల్ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెంపుల్లో కొలెనుంది.
ఈ అద్భుతాన్ని చూస్తూ ఆ కామాక్షి అమ్మవారి దర్శనం అలాగే మనసులో స్మరిస్తూ ఎంతసేపైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కంచి కామాక్షి టెంపుల్ అయిపోయాక మేము ఏకంబరనాథర్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ గమ్మత్ ఏంటంటే కామాక్షి టెంపుల్లో జనాల కన్నా ఇక్కడ జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. చాలా పెద్ద లైన్ అయింది. బట్ దేవుడి దయ వల్ల ప్రతి గుడిలో మాకు దర్శనం చాలా తొందరగా జరిగిపోయింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ద టెంపుల్స్కి చిన్న చిన్న కొలను అనేది ఉంది. నవగ్రహ టెంపుల్ కూడా చాలా నవగ్రహ టెంపుల్స్కి కొలను అనేది ఉంది. దీని లోపల మనకి 1000 స్తంభాల గుడి అని ఉంటుంది. అంటే ఇలా 1000 పిల్లర్స్ అని అంటారు. లోపల వెళ్తూ నడుస్తూ ఉంటే ఇంక ఇలానే ఏకంగా ఉంటుంది. బట్ చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా దీని తర్వాత చివరిగా మేము వరదరాజ్ పెరుమల్కి వచ్చాము. వరదరాజ్ పెరుమల్ అంటే ఏమీ లేదండి, బంగారు బల్లి అని అంటారు. ఈ రకంగా చెప్తే చాలామందికి తెలుస్తుంది. మీరు చూస్తున్నది వరదరాజ్ పెరుమల్ అంటే బంగారు బల్లి ఉన్న ఆ టెంపుల్ అన్నమాట. ఇక్కడ దీపారాధన చేసుకుని లోపల అమ్మవారి దగ్గర కుంకుమాభిషేకం చేయించేసి తర్వాత బంగారపల్లి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇక్కడే కొంచెం సేపు అలాగ ప్రశాంతంగా టైం గడిపాము. అంతే. ఇంకా దీని తర్వాత హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసాం. నేను ఇలాగ A to Z డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఎన్ని రోజులు మేము ఉన్నాము, ఎంత అయ్యింది, ఏ ఏ హోటల్స్లో ఉన్నాము, ప్రతిదీ నేను మీకు పెడతాను. మీరు కూడా చూసుకుని ఇలానే విజిట్ చేయండి. ప్రతి టెంపుల్ మస్ట్ విజిట్ అండి, చాలా బాగుంది. ఇలానే సపోర్ట్ చేస్తూ చూస్తూనే ఉండండి యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలాజీ అఖిలాని, సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్ యూ.